ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమైతే ఆరోపణలు చేశారంటే టీడీపీ జనసేన నాయకులు ముడుపులు తీసుకొని పార్థసారథికి ప్రచారం చేస్తున్నారు, లేకపోతే పార్థసారథిని ఆదరణలో ఆదరించేవారే లేరు అంటున్నారు. మీరు ఏం సమాధానం చెప్తారు? పాపం ఏమి చెప్పాలో తెలియక ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన హాస్పిటల్ చూపించడా ఎవరన్నా? ఎందుకు అట్లా చేస్తాడు ఆ మనిషి కదా? ఇప్పుడు మేము కూటమిలో ఉన్నాము, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిలో. మేము ముగ్గురు కలిసి ప్రచారం చేయకుండా ఆయన కూడా రమ్మండి, మా పక్క ప్రచారం చేయమనండి, అయిపోద్ది కదా. ఎట్లా ఓడిపోతా ఉన్నాడు కదా, డిపాజిట్లు కూడా రావు. ఆయన కూడా వచ్చేస్తే మా పక్క ప్రచారం చేస్తే పోయే కదా. పార్థసారథికి ఓటేయండి, చాలా తప్పులు చేశాను నా జీవితంలో అని ఒకసారి చెప్పమనండి, అయిపోద్ది కదా. దానికి ఎందుకు బాధ? మీరు గెలిచిన తర్వాత ఏ అభివృద్ధి పథకాలు చేస్తారో అవి చెప్పండి సార్, ఏం చేస్తాను? అయ్యా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఆదోని పూర్తిగా పాడైంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఓట్లు వేసిన ప్రజలకి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దారుణంగా మోసం చేసినాడు. ఇక్కడ ప్రధాన సమస్య తాగునీటికి సంబంధించిన సమస్య. కనీసం తాగడానికి నీళ్లు లేవు. వారానికి ఒక్కసారి ఇంటికి నీళ్లు వస్తాయంటే ఎలా బతకాల ప్రజలు? అదే మనం నిలబడుతున్నాం. రోడ్లు ఎంత ఇరుకుగా ఉన్నాయి. ఒక ఆటో పోతే ఇంకో ఆటో పోలే పరిస్థితి. బైకులు 1 కిలోమీటర్ పోవాలంటే 1 గంట పడతాం. ట్రాఫిక్ సమస్య ఉంది. బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాల్సింది, రోడ్డు వైడనింగ్ చేయాల్సి, డ్రైనేజ్ సమస్య విపరీతంగా. రోడ్ల మీదకి డ్రైనేజ్ వచ్చి దుర్వాసన, ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి. అందుకే మీరు హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్ ఎంత భయానక పరిస్థితుల్లో ఉందని దాన్ని పట్టించుకునేవాడే లేడు. దానికి మళ్ళీ చైర్మన్ ఎమ్మెల్యే చైర్మన్గా ఉన్న హాస్పిటల్ ఎంత దారుణంగా ఉందో ఒకసారి చూడండి. గ్రామాలకు వెళ్తే 1 కాదు 2 కాదు చాలా సమస్యలు కనబడతా ఉన్నాయి. అన్నింటికంటే ప్రధాన సమస్య, ఎవరైతే పొరపాటున అయ్యా నిన్ను 3 సార్లు ఓట్లు వేసాం కదా, మా ఊరికి ఏమీ చేయలేదంటే ఈ ఎమ్మెల్యే గూండాలు పంపిస్తాడు, మనుషులు పంపించి బెదిరిస్తాడు, పోలీస్ కేసులు పెట్టిస్తాడు. ఇది అసలు సమస్య. ఇంకా అన్నిటికంటే పెద్ద సమస్య చెప్తాను చూడండి. ఊర్లో ఎక్కడైనా కరెక్ట్ టైంలో तू जा भाई, तो अंदर जा। हाँ भाई साहब, ఇప్పుడు అన్నిటికంటే